నేను గాడేపల్లి షణ్ముఖ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. మా స్వగ్రామం వచ్చి మండపేట. మొన్న పిఠాపురంలో ఉప్పాడ సమీపంలో ఉన్నటువంటి మూలపేట గ్రామంలో ఎవరైతే పురోహితులు వివాహం చేయించడానికి వెళ్ళారో ఆయన మీద సంచి బోర్లించి, అదేవిధంగా ఆయన నక్షత్రాలు ఇచ్చి కొట్టి, నోటుతో వాటర్ ప్యాకెట్ చింపి ఆయన మీద వాటర్ ప్యాకెట్ ఇచ్చి కొట్టి, ఆయన గుప్పుడు కుంకం తీసుకుని ఆయన వీపంతా కుంకం పూసి ఆయన వెళ్ళిపోతుంటే చివరికి అర్చకుణ్ణి, ఆ పురోహితుణ్ణి, బ్రాహ్మణోత్తముణ్ణి పంచిలాగి చాలా దారుణంగా అవమానపరిచారు. యావత్ హిందూ సమాజం కూడా దీని మీద చాలా హుందాగా స్పందించింది. మేము కూడా ఎంక్వైరీ చేసాం. వెళ్ళి జిల్లా బజరంగ్ దళ్ ప్రముఖ శ్రీ వెంకటేశ్వరరావు హిందూ అనే ఆయన ఎంక్వైరీ చేశారు. దీని గురించి వెళ్ళి అటు యజమాని కుటుంబంతో మాట్లాడడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఇక్కడితో ఆగలేదు. రేపు ఎవరు చేశారు, ఇది ఎవరు వీడియో ఎడిటింగ్ చేయడానికి చేశారు, బ్రాహ్మణుల మీద ఎవరు కావాలని చేశారు అని చెప్పి మొత్తం అంతా కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. చేసిన తర్వాత ఎవరైతే చేశారో వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుని ప్రతి ఊరిలో కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం. ఇక మీదట ఇలాంటివి పునరావృతం కాకుండా చేసి తీరుతామన్నమాట. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మడు చేతకాని వాడు వెనకాల ఎవడో లేడు అంటే యావత్ హిందూ సమాజం ఉంది, మేమున్నాం వెనకాల. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి నాటకాలు కడితే మక్కిలు ఎరక్కొట్టి ఇంట్లో కూర్చోబెడతాం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కడో కూడాను. అంటే అమాయకుడిని చేసి ఇద్దరు దాంపత్య జీవితం సుఖంగా ఉండాలని చెప్పి వివాహం చేయించడానికి వస్తే ఆయన మీద, ఒక బ్రాహ్మణోత్తముడి మీద మీరు పనిచేసి మీరు చేస్తున్నటువంటి చేష్టలు, పిచ్చ చేష్టలు ఏమన్నా ఉంటే పిచ్చ హాస్పిటల్కి వెళ్ళి చేసుకోండి. మీకు ఏమన్నా పిచ్చెక్కితే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. అంతేగాని అమాయకుల మీద, పురోహితుల మీద, బ్రాహ్మణుల మీద, అర్చకుల మీద ఇలాంటివి చూపించారంటే, హిందూ సంఘాల మీద ఇలాంటివి ఏమన్నా హిందువుల మీద తప్పుడు కోతలు కూసినా, తప్పుడు రాతలు రాసినా, తప్పుడు చేష్టలు చేసినా ఒక్కొక్కడిని మాత్రం చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా ఇలాంటివి మాత్రం జీవితంలో మేము ఎందుకు చేశామా అని చెప్పి బాధపడేలా చేస్తాం. అది మాత్రం మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. జై శ్రీరామ్.